సాయిరం శ్రీ సాయి సచ్చరిత్రము 5వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయై నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః, శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః. ఇప్పుడు పూర్వ కథానుసంధానం. బాబా షిరిడీలో గుప్తమై చాందు పాటేలతో మరలా షిరిడీకి వచ్చిన కథను వినండి. బాబా స్వయంగా నీరు పోసి తోటను పెంచడం, గంగాగిరాది సాధువుల సమ్మేళనం మొదలగు పావన కథలతో విశేషాలను వినండి. కొంతకాలం వరకు గుప్తంగా ఉన్న రత్నం వలె బాబా మహమ్మదీయుల పెళ్లివారితో పాటు మళ్ళీ షిరిడీకి వచ్చారు. వారి రాకకు ముందే దేవీదాసు అక్కడే ఉండేవారు. తర్వాత కాలంలో జానకీదాసు బైరాగి కూడా అక్కడికి ఉండడానికి వచ్చాడు. ఇదంతా ఎలా సంభవించింది వివరంగా చెబుతాను. శ్రోతలు సావధానులై శ్రద్ధగా వినండి. ఔరంగాబాదు జిల్లాలోని ధూప్ అనే చిన్న గ్రామంలో చాందు పాటీలు అనే మహమ్మదీయ భాగ్యశాలి ఉండేవాడు. అతడు ఔరంగాబాదులో పర్యటిస్తూ ఉండగా అతని గుర్రం ఒకటి తప్పిపోయింది. 2 నెలలు దాన్ని జాడ తెలియలేదు. ఇంకా ఏం లభిస్తుంది అని పాటేలు పూర్తిగా నిరాశ చెందాడు. గుర్రం గురించి చాలా దుఃఖించసాగాడు. గుర్రపు జీనును భుజంపైన వేసుకొని తిరుగుదారి పట్టాడు. ఔరంగాబాదు నుండి 4.5 క్రోసల దూరం ముందుకు వెళ్ళగా అక్కడ మామిడి చెట్టు క్రింద ఈ రత్నం కనిపించారు. వారు తలపై టోపీ, శరీరం పైన కఫ్నీని, చంకలో సట్కా ఉన్నాయి. వారు పొగాకు నలిపి గొట్టంలో నింపి చిలుం తయారు చేస్తున్నారు. అక్కడ ఆశ్చర్యకరమైన విచిత్రం జరిగింది. చాందు పాటేలు దారిన వెళ్తూ ఉండగా ఆ ఫకీర్ అతనిని పిలిచినట్లు విన్నాడు. ఒరే బాబు, నీడలో కూర్చొని చిలుం పీల్చి ముందుకు వెళ్ళు అని అన్నారు. ఆ ఫకీర్ ఈ జీను ఎక్కడిది అని ప్రశ్నించారు. ఇది తప్పిపోయిన నా గుర్రానిది అని పాటేలు చెప్పాడు. వెళ్ళి ఆ కాలువ దగ్గర వెతుకు అని ఫకీరు చెప్పారు. వెంటనే అక్కడ గుర్రం దొరికింది. చాందు పటేలు ఆశ్చర్యపోయాడు. అవలియా లభించారు. వీరి చర్యలకు అంతులేదు. వీరిని మానవులని అనలేం అని పాటీల్ మనసులో అనుకున్నాడు. తర్వాత అతడు గుర్రాన్ని తీసుకొని తిరిగి ఫకీరు ఉన్న చోటికి వచ్చాడు. ఫకీరు అతనిని తన వద్ద కూర్చోబెట్టుకొని చిమ్టాను చేతిలోకి తీసుకున్నాడు. అక్కడే మట్టిలో గుచ్చాడు. లోపల నుండి మండుతున్న నిప్పు తీసుకొని చిలుం గొట్టంపై నుంచి సటకా తీసుకున్నారు. ఆ సమయంలో గుడ్డముక్క తడపటానికి నీరు ఎక్కడా లేదు. సటకా చేతిలో తీసుకొని నేలపై కొట్టగా వెంటనే నీరు పైకి వచ్చింది. దానితో గుడ్డను తడిపి నీటిని పిండేసి చిలుం గొట్టానికి చుట్టారు. తాను పీల్చి పటేలుకు కూడా ఇచ్చారు. పటేలుకు మతిపోయింది. నాతో వచ్చి మా గృహాన్ని పావనం చేయండి అని ప్రార్థించాడు. లీలా విగ్రహదారులైన బాబా పాటేలును అనుగ్రహించారు. ఆ మరునాడే పాటేలు గ్రామానికి వెళ్ళి అతడి ఇంట కొంతకాలం బస చేసిన తర్వాత షిరిడీకి మరలా వచ్చారు. ఈ చాంద్ పాటేల్ ధూప్ గ్రామానికి అధికారి. అతని భార్య యొక్క మేనల్లుడికి షిరిడీలో సంబంధం కుదిరింది. యుక్త వయసు రావడం వలన చాంద్ భాయ్ పాటేల్ భార్య మేనల్లుడికి షిరిడీలో వధువుతో లగ్నం నిశ్చయమైంది. గుర్రపు బండ్లు వెంట పెండ్లివారు షిరిడీకి బయలుదేరారు. చాంద్బాయ్ పైన ప్రేమతో బాబా కూడా పెళ్లివారితో కలిశారు. లగ్నం అయిపోయింది. పెళ్లివారు వెనక్కకు వెళ్ళిపోయారు. కానీ బాబా ఒక్కరే షిరిడీలో ఉండిపోయారు. ఆ ఉండటం అక్కడే ఉండిపోయారు. అలా షిరిడీ భాగ్యం ఉదయించింది. సాయి సనాతనులు అవినాశి. వారు హిందువు కాదు, ముసల్మాను కాదు. జాతి మతాలు కులగోత్రాలు లేని రూపం. ఆత్మజ్ఞానం వారి స్వరూపం. సాయి సాయి అని ప్రజలు అంటారు. అయితే అదే వారి పేరా? రండి సాయి అని వారిని బహుమానపూర్వకంగా సంబోధించినదే అది. ఖండోబా దేవాలయం వద్ద మహల్సాపతి గారి పొలంలో పెళ్లివారితో మొదట బాబా దిగిన రోజే ఈ పేరు వచ్చింది. అది మొదట మహల్సాపతికి చెందిన పొలం. తర్వాత అది అమీన్ బాయిది. పెళ్లివారు ఇక్కడే మర్రి వృక్షం కింద దిగారు. ఖండోబా దేవాలయ ప్రాంగణంలో బళ్ళు అన్నిటినీ పొలంలో విప్పగా అక్కడ పెళ్లివారితో పాటు బాబా కూడా దిగారు. ఈ బాలపకీరు బండి నుండి దిగగానే మొదట మహల్సాపతి గారి దృష్టిలో పడగా రండి సాయి అని వారిని ఎదుటికి వెళ్ళాడు. అప్పటి నుండి వారికి ఆ పేరు ఉండిపోయింది. అలా అప్పటి నుండి జనులు వారిని సాయి సాయి అని పిలవటం మొదలుపెట్టారు. వారికి నామకరణం అలా జరిగింది. అక్కడ వారు చిలుం త్రాగారు, మసీదులో ఉండసాగారు. దేవీదాసు సహవాసంతో షిరిడీలో ఆనందంగా ఉన్నారు. ఒకప్పుడు చావిడిలో కూర్చునేవారు.
మరొకప్పుడు దేవీదాసు సాంగత్యంలో, మరొకప్పుడు మారుతి దేవాలయంలోనో స్వేచ్ఛగా ఉండేవారు. ఈ దేవీదాసు షిరిడీ గ్రామంలో బాబా కంటే ముందుగానే వచ్చి ఉన్నారు. ఆ తర్వాత షిరిడీకి మహానుభావుడైన జానకీదాసు గోసావి కూడా వచ్చారు. ఈ జానకీదాసు వద్ద సాయి మహారాజు వెళ్ళి మాట్లాడుకుంటూ కూర్చునేవారు, లేదా సాయి మహారాజు ఉన్న చోటికి జానకీదాసు వచ్చి కూర్చునేవారు. ఆ ఉభయులలో చాలా ప్రేమ ఉండేది. వారు నిత్యం నియమంగా సమావేశమయ్యేవారు. వారిద్దరూ ప్రతిరోజు కలవడం అందరికీ పరమానందంగా ఉండేది. అట్లే మరో ప్రసిద్ధి చెందిన వైష్ణవ భక్తుడు, గృహస్థుడు, పూణే తాంబే నివాసి గంగాగేరు షిరిడీకి తరచూ వస్తూ ఉండేవారు. సాయి 2 చేతులతో మట్టి కుండను పట్టుకొని బావి నుండి నీరు మోసుకొని రావటం చూసి మొదట గంగాగీరు ఆశ్చర్యపోయాడు. అలా సాయి ముఖాముఖిని చూసి, ఈ అమూల్యమైన రత్నాన్ని పొందిన షిరిడీ ప్రజలు భాగ్యవంతులు, వారి జీవితాలు ధన్యం, వారందరూ కూడా ధన్యులు అని స్పష్టంగా చెప్పాడు. ఈరోజు ఇతను భుజాన నీరు మోస్తున్నాడు, కానీ ఇతను సామాన్యుడు కాదు. ఈ క్షేత్రం యొక్క పుణ్యం ఏదో ఉండబట్టే ఈ స్థలంలో లభ్యమయ్యాడు అని చెప్పారు. అలాగే ఆనందనాథ్ అనే పేరుతో ప్రఖ్యాతి చెందిన మరొక సాధువు కూడా సాయి అద్భుతమైన కృత్యాలను చేస్తారని, భవిష్యత్తుని తెలియజేస్తారు చెప్పారు. బాగా ప్రసిద్ధి చెందిన ఇతను యావలా గ్రామంలో మఠాన్ని స్థాపించారు. ఒకసారి కొంతమంది షిరిడీ వాస్తవ్యులు వెంట షిరిడీకి వచ్చారు. ఆనందనాథ్ అకల్కోట మహారాజు గారి శిష్యుడు. సాయిని చూసి ప్రత్యక్షమైన వజ్రం వంటివారు. ఈరోజు ఇక్కడ పెంటకుప్ప మీద ఉన్న ఇతడు రాయి కాదు, అమూల్యమైన రత్నం అని ఆనందనాథ్ పలికిన మాటలు బాబా యొక్క కౌమార అవస్థలో చెప్పినవి. ఈ నా మాటలు గుర్తుంచుకోండి, ఇవి మీకు తర్వాత గుర్తుకు వస్తాయి అని భవిష్యాన్ని చెప్పి అతడు యావలాకు వెళ్ళిపోయాడు. తరుణ వయసులో సాయి తల వెంట్రుకలను పెంచుకునేవారు. ఎప్పుడూ ముండనం చేసుకునేవారు కాదు. పహిల్వాను వలె దుస్తులు ధరించేవారు. రహతాకు వెళ్ళినప్పుడు బంతి మరియు జువ్వి మొక్కలను తెచ్చి బంజరు భూమిలో హస్తాలతో నాటి వాటికి నియమంగా నీరు కూడా పోసేవారు బాబా. వారు భక్తుడు వామన్ తాత్య ప్రతిరోజు వారికి 2 పచ్చి కుండలు ఇవ్వగా బాబా తమ చేతులతో నీరు పోసేవారు. ఆ కుండలతో బావి నుండి నీరు తన భుజంపై మోసుకొని వచ్చి మొక్కలకు పోసి సూర్యుడు అస్తమించాక కుండలను తీసుకొని వెళ్ళి వేప చెట్టు క్రింద ఉంచేవారు. అవి పచ్చివి అవటం వలన క్రింద పెట్టిన వెంటనే అక్కడికక్కడే పగిలిపోయేవి. మర్నాడు తాత్య మరో 2 కొత్త కుండలను ఇచ్చేవాడు. కాలిన కుండలు కొన్నాళ్ళ పాటు నిలవ ఉంటుంది, కానీ బాబాకు పచ్చివే కావాలి. కుమ్మరివానికి శ్రమ లేకుండా కాలని కుండలనే తీసుకొని వాని విలువను ముందుగానే చెల్లించేవారు. ఈ విధంగా 3 సంవత్సరాలు శ్రమ పడకుండా ఎందుకో పనికిరాని ఆ స్థలంలో ఒక మంచి ఉద్యానవనం తయారైంది. ఆ స్థలానికి మంచి యోగం పట్టింది. ఇప్పుడు ప్రజలందరూ ఆ భవనాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇక్కడే వేప చెట్టు కింద బాయి అను భక్తుడు అకల్కోట్ స్వామి యొక్క పాదుకలను సాధకులు పూజ చేయాలనే ఉద్దేశంతో స్థాపించారు. అతడు తన ఉపాస్య దైవమైన అకల్కోట స్వామి సమర్థ పటాన్ని నిత్యం నియమ నిష్టలతో పూజ చేసేవాడు. అకల్కోట వెళ్ళి స్వామివారి పాదుకలను దర్శనం చేసుకోవాలని భక్తిగా పూజోపచారాలను సమర్పించుకోవాలని అతనికి సంకల్పం కలిగింది. ముంబై నుండి బయలుదేరాలని ప్రయాణానికి సిద్ధం చేసుకొని అక్కడికి ఆ మర్నాడు వెళ్ళాలన్న నిశ్చయం మారి షిరిడీ మార్గం పట్టాడు. కారణం, అతడు ప్రయాణం అవ్వాలని తలచిన ముందు రోజే అతనికి స్వప్నంలో ప్రస్తుతం నా స్థానం షిరిడీలో, నువ్వు అక్కడికి వెళ్ళు అని స్వామి సమర్థ ఆజ్ఞాపించారు. వారి ఆజ్ఞను శిరసా వహించి ముంబై నుండి ప్రయాణమై షిరిడీకి వెళ్ళి అక్కడ 6 నెలలు ఆనందంగా గడిపే భాగ్యాన్ని పొందాడు. పూర్ణ నిష్ఠావంతుడైన బాయి తనకు కలిగిన ఈ అదృష్టానికి చిరస్మరణీయంగా ఉండాలని వేప చెట్టు కింద పాదుకలను స్థాపించాడు. 1834 సంవత్సరంలో శ్రావణ మాసంలో శుక్లపక్ష పర్వకాలంలో స్వామి పాదుకలను వేప చెట్టు క్రింద భక్తి ప్రేమలతో స్థాపించారు. అంటే ఇప్పటికీ 192 సంవత్సరాలయ్యింది. వేప చెట్టు కింద ఆ పాదుకలను ప్రతిష్ఠ చేసి ఒక శుభముహూర్తాన దాదా కేల్కర్ చేతుల మీదుగా విధి విధానాలతో శాస్త్రోక్తంగా
ఉపాసని మహారాజు స్వయంగా పాదుకలను స్థాపించారు. తర్వాత ఈ పాదుకల పూజా వ్యవస్థను బ్రాహ్మణుడైన దీక్షితు చూసేవాడు. ఇతర ఏర్పాట్లు సుగుణమేరు నాయక్ చూసేవాడు. ఇది పాదుకల కథ. ఈ విధంగా ఏ వికారాలు లేని సత్పురుషుల పరమేశ్వరుని ప్రత్యక్ష అవతారులు. లోక కళ్యాణానికి, జగత్తును ఉద్ధరించడానికి వీరు అవతరించారు. కొంతకాలం జరిగిన తర్వాత ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. శ్రద్ధగా శ్రవణం చేసే శ్రోతలకు విచిత్రంగా అనిపిస్తుంది. తమలపాకులను అమ్ముకునే మొహిద్దీన్ భాయ్ అనే వానికి బాబాకు మధ్య వివాదం ఏర్పడి అది కుస్తీకి దారితీసింది. ఇద్దరు పరస్పరం పోట్లాడారు. ఇద్దరు చతురులై పహిల్వానులే అయినా విధి ఎదుట ఎవరి బలం సాగదు. బలవంతుడైన మొహిద్దీన్ చేతుల్లో బాబా పరాజితులు అయ్యారు. అప్పటి నుండి నిశ్చయించుకొని బాబా తమ దుస్తులని మార్చేశారు. లంగోటిని కట్టుకొని కఫ్నీని తొడుక్కునేవారు. తలకు రుమాలును చుట్టుకునేవారు. వారికి కూర్చోవటానికి ఆసనం గోనెపట్ట, పడుకోవడం కూడా గోనెపట్ట పైనే. పాత చింకి గుడ్డలను ధరించి వాటితోనే సంతృప్తి చెందేవారు. మహారాజు పదవి కంటే పేదరికం శ్రేష్టం. పేదరికమే అసలైన రాజరికం. ఐశ్వర్యం కంటే పేదరికం 1,00,000 రెట్లు శ్రేష్టమైనది. అల్లా భలే కరేగా, పేదవులు బంధువు అని బాబా ఎల్లప్పుడూ అంటూ ఉండేవారు. పరమాత్మ పేదల బంధువు అని బాబా ఎల్లప్పుడూ అంటూ ఉండేవారు. గంగాగీర్ కూడా ఇలాంటి స్థితికి లోనయ్యాడు. అతనికి కుస్తీలపై ఎంతో మోజు. ఒకసారి కుస్తీ పడుతూ ఉన్నప్పుడు అతనికి వైరాగ్యం కలిగింది. యోగ్యమైన సమయం సమీపించింది. ఒక సిద్ధ పురుషుని వాణి పలికింది, దేవునితో ఆడాలి, అలా ఆడుతూ శరీరం అరిగిపోవాలి. అతడు కుస్తీ పడుతుండగా అనుగ్రహ రూపమైన ఈ వాణి అతని చెవులలో పడింది. అంతే, ప్రపంచానికి తిలోదాకాలు వదిలి అతడు పరమార్థ సాధనలో పడ్డాడు. పుణతాంబే సమీపంలో గోదావరి నది యొక్క ఉభయ ప్రవాహాల మధ్య ఇతని మఠం ఉంది. ఇతనికి సేవకై శిష్యులు కూడా ఉన్నారు. సాయిబాబా ఏదైనా సరే అడిగే వాటికి మాత్రమే జవాబిచ్చేవారు. వారు ఎప్పుడు స్వయంగా ఎవరితోనూ మాట్లాడేవారు కాదు. పగలు వేప చెట్టు కింద కూర్చునేవారు. ఒక్కొక్కప్పుడు గ్రామ శివారులో ఉన్న కాలువ దగ్గర తుమ్మ చెట్టు కింద నీడలో కూర్చునేవారు. మరొకప్పుడు మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ అక్కడి నుండి మైలు దూరంలో ఉన్న నీమ్గామ్ పరిసరాలకు వెళ్ళేవారు. అలా పగలు స్వేచ్ఛగా విహరించేవారు. నీమ్గామ్ యొక్క జాగీర్దారు పదవిలో ప్రసిద్ధుడైన త్రయంబక్ డెంగిలే ఇంట్లో ఉన్న బాబాసాహెబ్ డెంగిలే పైన బాబాకు అమితమైన ప్రేమ. నీమ్గావ్ గ్రామానికి వెళ్ళినప్పుడు బాబా అతని ఇంటికి వెళ్ళి రోజంతా అతనితో ప్రేమగా మాట్లాడేవారు. అతనికి తమ్ముడు నానాసాహెబ్ పుత్ర సంతానం లేక మనసులో బాధపడుతూ ఉండేవాడు. మొదటి భార్యకు సంతానం యోగ్యం లేకపోవడం వలన రెండవ వివాహం చేసుకున్నాడు. అయినా విధి తప్పించుకోలేనిది. దైవ నిర్ణయం అగాధం. అతనిని బాబాసాహెబ్ సాయి దర్శనానికి పంపాడు. బాబా యొక్క ఆశీర్వాదం అనుగ్రహాలతో నానాకు పుత్ర సంతానం కలిగింది. ఆ తర్వాత బాబాను దర్శించుకోవడానికి జన సముదాయం గుంపులుగా రాసాగారు. సాయి యొక్క కీర్తి అలా అభివృద్ధి అవుతూ వారి విషయం అహ్మద్ నగర్ వరకు పాకింది. అక్కడి ప్రభుత్వ కార్యాలయానికి నానాసాహెబ్ తరచూ వస్తూ ఉండేవారు. నానాసాహెబ్ చందోర్కర్ గారు అక్కడే చిదంబర్ కేశవ్ ఆ జిల్లా కలెక్టర్ వద్ద కార్యదర్శిగా ఉండేవారు. ఇతడు సాయి సమర్థని దర్శనానికి భార్యాబిడ్డలను బంధుమిత్రులను వెంటబెట్టుకుని రమ్మని నానాకు ఉత్తరం రాశాడు. ఈ విధంగా షిరిడీకి ఒకరి వెనక ఒకరు అనేకులు రాసాగారు. దాంతో బాబా యొక్క లౌకిక పరివారం కూడా పెరిగింది. సాయిబాబాకు వారి సాంగత్యము అవసరం లేకపోయినా భక్త పరివారం రోజంతా వారి చుట్టూ మూగి ఉండేది. సూర్యుడు అస్తమించాక వారు షిరిడీలోని పాడుబడిన మసీదులో నిద్రించేవారు. శరీరం పైన పాదాల వరకు జీరాడే కఫ్నీని ధరించేవారు. తలకు తెల్లని వస్త్రం ఉండేది. వారి వద్ద ఎల్లప్పుడూ చిలం, పొగాకు, రేకు డబ్బా, సట్కా కర్ర ఉండేవి. వారు ఉతికిన తెల్లని వస్త్రాన్ని తలకు చుట్టి ఎడమ చెవి వెనక జటాజూటంలా ముడి వేసుకునేవారు. ఈ విధంగా దుస్తులు ధరించి 8 కూడా స్నానం చేయకుండా ఉండేవారు. వారి పాదకులకు జోళ్లు గాని చెప్పులు గాని ఉండేవి కాదు. ఒక గోనె పట్టాపై కూర్చునేవారు. ఆ గోనె ముక్కపైనే ఎల్లప్పుడూ కూర్చునేవారు.
తలగడ అంటే ఏమిటో కూడా వారు ఎరగరు. ఉన్నదానితోనే వారు సంతృప్తిగా ఉండేవారు. ఆ పాత గోనె మొక్కే వారికి ప్రియమైన ఆసనం. వారు అదే చోట ఎల్లప్పుడూ కూర్చునేవారు. వారు నడుముకు కౌపీనం తప్ప కట్టుకోవడానికి వేరే వస్త్రాలేవి ఉండేవి కాదు. చలిబాధకు ఒక ధుని మాత్రమే ఉండేది. వారు మసీదులో దక్షిణాభిముఖులై కూర్చొని ఎదుట ఉన్న ధునిని అవలోకిస్తూ తమ ఎడమ చేతిని కట్టడాపై వేసి ఉంచేవారు. వారు వాసన సహితంగా అహంకారాన్ని, నానావిధ వృత్తులను, ప్రపంచ ప్రవృత్తులను, యుక్తి ప్రయుక్తులను సమగ్రంగా ధునిలో ఆహుతి చేసేవారు. ఆ ప్రజ్వలమైన అగ్నిగుండంలో జ్ఞానాభిమానమనే సమిధులను వేసేవారు. వారి నోట ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అనే ఉచ్చారణ ఉండేది. అలా వారి పతాకం ఎప్పుడు ఎగురుతూ ఉండేది. ఆ మసీదైనా ఎంత, మొత్తం స్థలమంతా 2 స్తంభాల మధ్య ఉన్నంత. అందులోనే బాబా కూర్చోవటం, లేవటం, పడుకోవటం, అందరినీ కలుసుకోవటం. వారికి గద్దె, ఆనుకోవటానికి తలగడ అన్నీ ఇప్పుడు వచ్చాయి. మొదట్లో వారి సమీపానికి వెళ్ళడానికి అందరికీ భయమే. క్రీస్తు శాఖ 1912 సంవత్సరం నుండి మసీదులో కొత్త రకం మార్పు ప్రారంభమైంది. మసీదు నేలలో మోకాలు లోతులు గుంతలు ఉండేవి. భావికులైన భక్తుల ద్వారా ఒక రాత్రిలోనే నేలను చదును చేసి బండలు పరచబడ్డాయి. మసీదులో నివసించడానికి రాకమునుపు బాబా తకియాలో చాలా కాలం హాయిగా ఉన్నారు. అక్కడ వారు తమ కాళ్లకు గజ్జెలు కట్టుకొని కంజరీ తాళానికి అనుగుణంగా అతి సుందరంగా నృత్యం చేసేవారు. భక్తితో శ్రావ్యంగా పాడేవారు కూడా. మొదట్లో సాయి సమర్థులకు దీపోత్సవం అంటే చాలా ప్రీతి. అందుకోసం వారు స్వయంగా దుకాణదారుల వద్దకు వెళ్ళి నూనెను అడిగేవారు. రేకు డబ్బా చేతపుచ్చుకొని నూనె వర్తకులు అంగళ్లకు స్వయంగా వెళ్ళి నూనెను అడిగి తెచ్చి ప్రమిదల్లో నింపేవారు. దేవాలయాలలోనూ మసీదులలోనూ ప్రకాశవంతంగా దీపాలను వెలిగించేవారు. బాబాకు దీపాలు వెలిగించడం అంటే ఎంతో ఇష్టం. అలా కొన్ని రోజుల వరకు ఆగకుండా జరిగింది. దీపారాధనలో బాబాకు బహు ప్రేమ. దీపావళి వలె దీపోత్సవాన్ని చేసేవారు. ఇంకి గుడ్డలతో ఒత్తులను చేసి మసీదులో దీపాలను వెలిగించేవారు. రోజు ఉచితంగా నూనెను అడుక్కొని తెచ్చేవారు. దాంతో వర్తకుల మనసులో దురాలోచన కలిగింది. అందరూ ఒకసారి కలిసి ఈ గొడవకు స్వస్తి చెప్పాలని నిశ్చయించుకున్నారు. తర్వాత బాబా నిత్య నియమానుసారంగా నూనెను అడగడానికి వెళ్ళగా అందరూ కూడా లేదని చెప్పారు. అప్పుడు ఆశ్చర్యంగా ఒక అద్భుతం జరిగింది. బాబా మౌనంగా తిరిగి మసీదుకి వచ్చారు. ప్రమదలలో ఒట్టి పొడి ఒత్తులను వేశారు. నూనె లేకుండా ఏం చేస్తారో అని ఆ వర్తకులు అందరూ వింతగా చూడసాగారు. బాబా మసీదులో పిట్టగోడ పైన రేకు డబ్బా తీసుకొని అందులోనున్న కొంచెం నూనె ఉంది. దాంతో సంధ్యాదీపాన్ని వెలిగించడమే కష్టం. ఆ నూనెలో నీరు పోసి బాబా స్వయంగా తాగారు. ఆ విధంగా బ్రహ్మార్పణం చేసి ఒట్టి నీటిని తీసుకున్నారు. తర్వాత ఆ నీటిని ప్రమిదలలో పోసి వానిలో పొడి ఒత్తులను తడిపి అగ్గిపుల్లను గీసి దీపాలను వెలిగించారు. వీటితో దీపాలు వెలగటం చూసి వర్తకులు ముక్కు మీద వేళ్ళు వేసుకున్నారు. మేము బాబాతో అబద్ధం చెప్పామని వారిలో వారు అనుకున్నారు. కాసింతైనా నూనె లేకుండా దీపాలు రాత్రంతా వెలిగాయి. వర్తకులు సాయి యొక్క అనుగ్రహానికి పాత్రులు కారని అందరూ అనుకున్నారు. బాబా యొక్క సామర్థ్యం తెలియక అసత్య వచనాలతో అనవసరంగా వారికి సంతాపాన్ని కలిగించి పాపాన్ని తెచ్చుకున్నామని వర్తకులు పశ్చాత్తాపపడ్డారు. కానీ బాబా మనసులో ఏమీ అనుకోలేదు. వారికి లోకులపై రాగద్వేషాలు లేవు. వారికి శత్రువులు మిత్రులు అంటూ లేరు. అన్ని ప్రాణులు వారికి సమానమే. ఇప్పుడు పూర్వ కథానుసంధానం. మొహమ్మదీను కుస్తీల్లో గెలిచి కీర్తి పొందిన తర్వాత చరిత్ర మహిమను సావధానులై వినండి. కుస్తీ జరిగిన తర్వాత 5వ సంవత్సరం అహ్మద్నగర్ నివాసి అయిన జౌహర్ అలీ అనే ఒక ఫకీర్ శిష్యులతో సహా రహతాకు వచ్చాడు. వీరభద్రుని దేవాలయ సమీపంలో ఒక ఖాళీ స్థలాన్ని చూసుకొని అక్కడ తిష్ట వేశాడు. ఫకీరు భాగ్యవంతుడు, అదృష్టవంతుడు. కాకపోతే అంతటా ప్రసిద్ధి చెందిన సాయి వంటి గొప్ప శిష్యుడు ఎలా లభిస్తాడు? ఆ ఊళ్ళో అనేక మంది ఉన్నారు. వారితో ఎంతోమంది క్షత్రియ జాతీయులు కూడా ఉన్నారు. వారిలో ఒకడైన భగు సదాపల్ ఆ ఫకీరుకు సేవకుడయ్యాడు. ఫకీరు గొప్ప పండితుడు. ఖురాన్
మనకి కరతలామలకం. అందుచేత స్వార్థులు, పరమార్థులు, భావికులు అనేక రకాల వారు అతని చరణాలను ఆశ్రయించారు. అక్కడక్కడ ఈద్గా నిర్మాణాన్ని ప్రారంభించాడు. అలా కొంతకాలం గడిచాక వీరభద్ర దేవుని అపవిత్రం చేస్తున్నాడని ఆరోపణ అతనిపై పడింది. దాంతో ఆ ఈద్గా పని ఆగిపోయింది. ఫకీరు ఊరు నుండి బయటికి గెంటేశారు. అక్కడ నుండి అతడు షిరిడీకి వచ్చి మసీదులో బాబా వద్ద ఉన్నారు. ఫకీర్ గొప్ప మృదుభాషి కావటంతో ఊరు వారందరూ అతని భజనలో పడ్డారు. అతడు బాబాను కూడా ఏదో మాయ చేసి తన వశం చేసుకున్నాడని జనులు అనుకున్నారు. అతడు బాబాతో నువ్వు నా శిష్యుడు అని అన్నాడు. వినోద స్వభావం గల బాబా సరే అనగా అతడు చాలా ఆనందించి బాబాను వెంట తీసుకుని వెళ్ళాడు. బాబా వంటి సాధు స్వభావం గల శిష్యునికి జౌహర్ అలీ గురువయ్యాడు. ఆ ఇద్దరు రహతాలో ఉండడానికి నిశ్చయించుకున్నారు. గురువుకు శిష్యుని గొప్పతనం తెలియదు, కానీ శిష్యునికి గురువు యొక్క అవగుణాలు తెలుసు. అయినా గురువుని ఎన్నడూ అనాదరణ చేయకుండా శిష్యుని స్వధర్మాన్ని పాటించారు బాబా. గురువు నోట నుండి వెడలిన వచనాలు యోగ్యాయోగ్యాలను చూడకుండా తూచా తప్పకుండా పాటించారు. గురువు ఇంటికి నీరు కూడా మోశారు. గురుసేవ చేస్తూ అప్పుడప్పుడు షిరిడీకి వచ్చేవారు. అలా ఉండగా అప్పుడు ఏం జరిగిందంటే, అలా తరచూ వస్తూ పోతూ ఉన్న బాబా రహతాలోనే ఉండసాగారు. బాబా ఫకీర్ వశమైపోయారు. ఇక షిరిడికి విడిచిపెట్టినట్లే అని అనిపించింది. జౌహర్ అలీ తన యోగ బలంతో సాయిని ఆకట్టుకున్నాడని జనులకు అనిపించింది. కానీ శరీరాభిమానాన్ని దహింపజేసే సాయి యొక్క వైఖరి వేరు. సాయికి అభిమానం ఎక్కడిది? శ్రోతలకు సందేహం కలుగుతుంది, కానీ వారి ఆచరణలో లేక కళ్యాణానికే వారి అవతార కార్యం ఇదే. షిరిడీలోని భక్తులకు బాబా యందు అమితమైన ప్రేమ. వారికి బాబా తమ వద్ద లేకపోవటం అసంతృప్తిగా అనిపించింది. తమ సర్వస్వాన్ని జౌహర్ అలీ ఆధీనం చేసిన సాయిని చూసి షిరిడీ గ్రామస్తులు మనోవేదనకు గురి అయ్యారు. సాయిని ఏ విధంగా తమ స్వాధీనంలోకి తెచ్చుకోవాలన్న ఆలోచనలో పడ్డారు. ఇద్దరి గురు శిష్యుల ఐక్యత బంగారం దాని మెరుగు, దీపం దాని వెలుగు వలె ఉండేది. షిరిడీలో భక్త సమూహం రహతాలోని ఈద్గా వద్దకు వెళ్లారు. గట్టి ప్రయత్నం చేసి బాబాను వెంటబెట్టుకొని షిరిడీకి తిరిగి రావాలని అనుకున్నారు. కానీ బాబా దానికి వ్యతిరేకంగా ఫకీరు మహాకోపిష్టి. అతని జోలికి వెళ్ళకండి, అతడు నన్ను అస్సలు విడిచిపెట్టడు. మీరిక్కడి నుండి పలాయనం చిత్తగించండి. ఇప్పుడు ఊళ్ళో నుంచి వచ్చి పని పడతాడు. అతని కోపం పరమ కఠినం. రాగానే ఉగ్రుడై మండిపడతాడు. వెంటనే బయలుదేరి వెళ్ళి షిరిడీ దారి పట్టండి అని చెప్పారు బాబా. ఇప్పుడు ఏమిటి కర్తవ్యం? బాబా ఇలా వ్యతిరేకంగా చెప్పారేమిటి అని అనుకోసాగారు. ఇంతలో అకస్మాత్తుగా ఫకీరు వచ్చాడు. కుర్రవాడి కోసం వచ్చారా? ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు? షిరిడీకి మరలా తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో వచ్చారు కదూ, శ్రమ పడకండి అని మొదట అన్నా. గ్రామస్తులు ఒత్తిడికి మెత్తబడి కుర్రవాని వెంట నన్ను కూడా తీసుకొని వెళ్ళండి అని అన్నారు. ఆ విధంగా ఫకీరు కూడా బాబా వెంట వచ్చాడు. అతడు బాబాను విడిచిపెట్టడు, బాబా కూడా అతనిని విడిచి ఉండరు. ఇది ఎలా సంభవమో అర్థం కాలేదు. సాయి పరబ్రహ్మమూర్తి జౌహర్ అలీ ప్రభావంతో కూడిన గుమ్మిడి పండు దేవీదాసు పరీక్షించగా షిరిడీలో అతని బండారం బద్దలయ్యింది. దేవీదాసు సుందరమైన ఆకారంతో, తేజోవంతమైన కళ్ళుతో, మనోహరమైన రూపం కలిగిన వారు. 11 సంవత్సరాల వయసులో మొదటిసారిగా షిరిడీకి వచ్చారు. ఆ లత వయస్సులో అతని నడుముకు ఒక లంగోటి మాత్రమే ఉండేది. యాత్రకునిగా వచ్చి మారుతీ దేవాలయంలో దిగాడు. అప్పా బిల్లు మహల్సాపతి అతని వద్దకు వచ్చి పోతూ ఉండేవారు. కాశీరాం షింపి అతనికి స్వయం పాకానికి సరుకులిచ్చేవారు. అలా అతని మహిమ పెరిగింది. బాబా పెళ్లివారితో కలిసి షిరిడీకి రావడానికి 12 ఏళ్ల ముందే దేవీదాసు వచ్చి షిరిడీలో ఉండసాగారు. ఇతడు అప్పా బిల్లుకు పలకపై వ్రాయడం నేర్పించాడు. వెంకటేశ్వర స్తోత్రం చదివించాడు. అందరితో కంఠస్థం చేయించేవాడు. అలా పాఠాలు నియమంగా జరిగేవి. దేవీదాసు మహాజ్ఞాని. తాత్యాకోతే అతనిని గురువుగా ఎన్నుకున్నాడు. కాశీనాథు మొదలైన వారు అతనిని ముఖ్యమైన శిష్యులై అతని చరణాలను ఆశ్రయించారు. అతని వద్దకు ఈ జౌహర్ అలీ ఫకీర్ వచ్చాడు. శాస్త్రాలపై వాదోపవాదాలు జరిగాయి. విరాగి అయిన దేవీదాస్ ఫకీరును ఓడించగా ఆ ఫకీరు అక్కడి నుండి తరిమివేశారు. అతడు అక్కడి నుండి పోయి వైజాపూరులో ఉండేవాడు. అనేక సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చి సాయినాథునికి నమస్కరించాడు.
తాను గురువు, అతను శిష్యుడు అన్న అతని భ్రమ తొలగిపోయింది. బాబా అతనిని పూర్వం వలె సత్కరించారు. పశ్చాత్తాపంతో అతడు పరిశుద్ధుడయ్యాడు. ఇటువంటి బాబా అగాధ లీలలు ఫకీరు యొక్క భ్రమలు తొలగిపోయే వరకు తాను గురువు, బాబా శిష్యుడు అనే భావాన్ని బాబా ఆదరించారు. అతని గురు పదవి అతనిది, మన శిష్యుని పదవి మనది అన్నది ఇక్కడ ఉపదేశం. దీనిని సాయినాథులు స్వయంగా ఆచరించారు. మనం ఎవరికి సంబంధించిన వారమైనా కావచ్చు, లేదా ఎవరినైనా మన వారిగా చేసుకోవచ్చు. దీనికంటే వేరుగా ఉండడం మంచిది కాదు. దానివల్ల భవసాగర తీరాన్ని చేరుకోలేరు. ఈ సందర్భంలో ఇది ఒక బోధ. కానీ అహాన్ని త్యజించాలి మనస్సును నిశ్చయించుకున్న వారు చాలా అరుదు. అట్టి నిరభిమానులు శరీరాభిమానాన్ని జయించగలరు. ఇక్కడ స్వబుద్ధి కల్పన చాతుర్యం పనికిరాదు. తమ హితాన్ని సాధించదలిచిన వారు అభిమానరహితంగా ప్రవర్తించాలి. శరీరాభిమానాన్ని దహింపజేసుకున్న వారే శరీరాన్ని సార్థకం చేసుకున్నట్లు. అట్టి వారు పరమార్థాన్ని సాధించడానికి ఎవరికైనా శిష్యులవుతారు. విషయాలకు అతీతమైన బాబా యొక్క మనోస్థితిని గమనించిన వారంతా విస్మయం చెందారు. బాబా లేత వయస్సును చూసి, మనోహర రూపాన్ని చూసి జనులు విడ్డూరపోయారు. జ్ఞాన శరీర వ్యవహారాలు వారి పూర్వ కర్మానుసారం జరుగుతాయి. వారికి ప్రారబ్ధ కర్మల భారం బాధలు ఉండవు. కర్మకు తాము కర్తలమని వారు పోయరు. సూర్యుడు అంధకారంలోకి ప్రవేశించినట్లు జ్ఞానబుద్ధులు ద్వైతభావంలో ఉండదు. వారికి విశ్వమంతా ఆత్మస్వరూపమే. వారు అద్వైతంలో ఉంటారు. గురు శిష్య ఈ వ్యవహారాన్ని సాయి యొక్క పరమ భక్తుడైన మహల్సాపతి చెప్పగా అద్యాంతం అట్లాగే వినిపించాను. ఈ కథను ఇంతటితో చాలించి ఇంతకంటే ఘనమైన తరువాత చరిత్రను యథాక్రమంగా చెబుతాను. సావధానంగా శ్రవణం చేయండి. మసీదు పూర్వం ఎలా ఉండేది, ఎలా శ్రమపడి నేలను చదును చేశారు, సాయి హిందువా లేక ముసల్మానా అన్న ఎవరికీ నిశ్చయం తెలియదన్న విషయం, దౌతి పోతి ఖండయోగం ప్రక్రియల గురించి, భక్తుల కర్మలను బాబా అనుభవించడం మొదలైన విషయాలను తర్వాత మనవి చేస్తాను. హేమడ్ సాయికి శరణుజొచ్చి వారి చరణ ప్రసాదమైన ఈ కథ నిరుపమానాన్ని శ్రవణం చేస్తే దురిత నివారణము పుణ్యపావనమని చెబుతున్నాడు. స్వస్తి. శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థుని సచ్చరిత్రలోని శ్రీ సాయి పునః ప్రకటమను 5వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సమర్థ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. సాయి సచ్చరిత్రలోని ఓవిలోని 5వ అధ్యాయం సంపూర్ణం. 6వ అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం. జై సాయిరాం. ఓం సాయిరాం.